ముగ్గురు త్యాగులు కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక దేశానికి పరిపాలకుడవై సర్వ సంపదలతో తొలతూగే నువ్వు ఇంత అర్ధరాత్రి వేళ బీతికొలిపై ఈ శ్మశానంలో తిరుగాడుతుండటం నాకు ఆశ్చర్యంతో పాటు ఎన్నో అనుమానాలకు కారణమవుతున్నది. రాజైనవాడు శత్రువుల నుంచే కాక కపటులైన మిత్రులు, మృత్యుల నుంచి కూడా తనను తాను రక్షించుకునేందుకు అప్రమత్తుడుగా ఉండాలి. తన ఆస్థానంలో పనిచేసే వారిలో ఎవరిని కూడా ప్రభుభక్తి పారాయణుడని అవివేకంగా నమ్మి తన రాజరికానికే ముప్పు కలిగించుకోరాదు. రాజనీతి విషయంలో ఈ ప్రధాన సూత్రాన్ని విస్మరించి తన ఆస్థాన గూఢాచారి కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టబోయిన రాజు చంద్రసేనుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం శరచంద్రిక రాజ్యం రాజు చంద్రసేనుడి దగ్గర శివదత్తుడనే యువకుడు గూఢాచారిగా ఉండేవాడు. వాడు రాజు పట్ల అచంచలమైన ప్రభుభక్తి గలవాడు. అప్పచెప్పిన పనిని సాధించటంలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని శివదత్తుడంటే రాజుకు ప్రత్యేకమైన అభిమానం. శరచంద్రిక రాజ్యానికి పొరుగు రాజ్యమైన మణిపుర రాజు ప్రచండుడు కొంతకాలంగా శరచంద్రిక రాజ్యాన్ని ఆక్రమించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సంగతి చంద్రసేనుడికి తెలిసింది. శత్రువు తమ మీద దాడి చేసే లోపలే తామే హఠాత్తుగా శత్రువు మీద దాడి చేయాలన్న ఆలోచన కలిగింది చంద్రసేనుడికి. ప్రచండుడి సైనిక వివరాలు, అతడి కోటలో ప్రవేశానికి ఏ మార్గం సుగమమో తెలుసుకురావడానికి ఆయన శివదత్తుణ్ణి నియమించాడు. శివదత్తుడు ఒక సామాన్య పౌరుడి వేషంలో బయలుదేరి రహస్యంగా మణిపుర రాజ్యంలో ప్రవేశించాడు. అతడు చాలా చాకచక్యంతో మణిపుర సైనిక బలం గురించి, కోట లోటుపాట్ల గురించి తెలుసుకున్నాడు. అతడు తాను తెలుసుకున్న సంగతులు సాధ్యమనేంత త్వరగా చంద్రసేనుడికి చెప్పాలన్న ఉత్సాహం కొద్దీ అరణ్యం గుండా అడ్డదారి వెంట శరచంద్రిక రాజధానికి బయలుదేరాడు. శివదత్తుడికి హఠాత్తుగా దారి పక్కన ఉన్న ఒక చెట్టు బోదెకు చెరకిలపడి కునికిపాట్లు పడుతున్న రాక్షసుడొకడు కనిపించాడు. వాణ్ణి చూసి నివ్వెరపోయిన శివదత్తుడు వేగంగా ముందుకు పరిగెత్తబోయేంతలో రాక్షసుడు కళ్ళు తెరిచి, ఆగు, నా నుంచి నువ్వు తప్పించుకుని పారిపోలేవు. ఈ ఉదయాన్నే ఈ అరణ్య ప్రాంతానికి వచ్చిన నాకు దొరికిన మొట్టమొదటి మనిషివి నువ్వు అంటూ లేచి వచ్చి శివదత్తుణ్ణి ఎడమ చేత్తో పట్టుకుని పైకెత్తాడు. శివదత్తుడు వణికిపోతూ, రాక్షసా, ఒక్క క్షణం ఆగి నేను చెప్పబోయేది విను. నా పేరు శివదత్తుడు. చంద్రసేనుడనే మహారాజు వద్ద గూఢాచారిగా పనిచేస్తున్నాను. శత్రురాజుకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరించాను. అది మహారాజుకు త్వరగా అందచేయాలి. ఆ తర్వాత తిరిగి వచ్చి నీకు ఆహారం అవుతాను అన్నాడు. అందుకు రాక్షసుడు నవ్వి, ఒకసారి వదిలితే మళ్ళీ నువ్వు నాకు దొరుకుతావా? ఇంతకు నువ్వు సేకరించిన సమాచారం ఏమిటి అని అడిగాడు. అది మహారాజుకు తప్ప మరెవరికీ చెప్పడం జరగదు అన్నాడు శివదత్తుడు. రాక్షసుడిలో పంతం పెరిగి, అది చెబితేనే నిన్ను వదులుతాను, లేకుంటే ఈ క్షణాన్నే తినేస్తాను అన్నాడు. అలాగే చెయ్యి అన్నాడు శివదత్తుడు తొనక్కుండా. ఆ జవాబుకు రాక్షసుడు తుల్లిపడి, ఆహా, నిన్ను మెచ్చాను, రాజుకు చెప్పవలసిందేదో చెప్పి త్వరగా తిరిగి రా అన్నాడు. శివదత్తుడు రాక్షసుడికి కృతజ్ఞతలు చెప్పుకొని వేగంగా నగరం చేరి రాజు చంద్రసేనుడికి మణిపుర రాజ్యంలో తాను సేకరించిన వివరాలన్నీ చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లేందుకు తొందరపడుతున్న శివదత్తుణ్ణి కారణం ఏమిటని రాజు అడిగాడు. శివదత్తుడు రాక్షసుని గురించి చెప్పి, మహారాజా, మిమ్మల్ని ఒకే కోరిక కోరుతున్నాను. నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చూడండి అని అక్కడి నుంచి బయలుదేరి అరణ్యానికి పోయాడు. శివదత్తుడి సత్యవ్రతానికి, ప్రభుభక్తికి పులకరించిపోయిన చంద్రసేనుడు మంత్రులకు రాజ్యానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు చెప్పి శివదత్తుడికి తెలియకుండా అతన్ని అనుసరించి అరణ్యం చేరాడు. అన్నమాట ప్రకారం తన వద్దకు తిరిగి వచ్చిన శివదత్తుని చూసి రాక్షసుడు ఎంతగానో సంతోషించాడు. అయితే అంతలో రాజు చంద్రసేనుడు రాక్షసుడి ముందుకు వచ్చి, రాక్షసోత్తమా, శివదత్తుడి సత్యదీక్ష చూశావు కదా, అతను నా పని మీద ఉండగా నీకంటపడ్డాడు. అందువల్ల అతన్ని కాపాడుకోవలసిన బాధ్యత నాకుంది. దయచేసి అతన్ని వదిలి నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. అది విన్న శివదత్తుడు, మహారాజా, నా బోటివాడు మరణిస్తే నా కుటుంబానికి తప్ప మరెవ్వరికీ నష్టం కలగదు.
మీరు మరణిస్తే రాజ్యమే అల్లకల్లోలమవుతుంది అని రాక్షసుడికేసి తిరిగి, నువ్వు నన్ను చంపి తినటమే న్యాయం అన్నాడు. దానికి రాజు, శివదత్త, రాజ్యం గురించి ఏమీ భయం లేదు. నువ్వు రాజధాని చేరగానే మంత్రులు నిన్ను రాజుగా అభిషేకించే ఏర్పాట్లు చేసి వచ్చాను. నీ వంటి వాడి పాలనలో ప్రజలు మరింతగా సుఖపడతారు అన్నాడు. వాళ్ళ సంవాదం వింటున్న రాక్షసుడికి గొప్ప ముచ్చట వేసింది. వాడు, ఇంతవరకు నన్ను చూసి భయంతో పారిపోయిన వాళ్ళనే చూశాను గాని చావటానికి పోటీ పడే వాళ్ళని చూడలేదు. అయితే ఒక సంగతి, నేను మీ ఇద్దరినీ చంపి తింటానేమోనన్న అనుమానం మీకు కలగలేదా అని అడిగాడు. అందుకు రాజు చిన్నగా నవ్వి, నువ్వు శివదత్తుణ్ణి చంపక వదిలినప్పుడే నీలో యుక్తాయుక్త విచక్షణ ఉన్న విషయం గ్రహించాను. అందువల్లనే నేను నీ ముందుకు ఒంటరిగా వచ్చాను. అలా కానప్పుడు సైన్యంతో వచ్చి నీతో యుద్ధానికి పూనుకునేవాడిని అన్నాడు. ఇందుకు రాక్షసుడు రాజుని మెచ్చుకొని, సరే, ఇంతకు నేను మీలో ఎవరిని చంపి తినాలో తేల్చండి, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు. వెంటనే శివదత్తుడు రాజుతో, మహారాజా, మీరు చెప్పినట్లు నేను రాజ్య సంరక్షణ భారం వహించలేను. అది నా శక్తికి మించిన పని. క్షమించి మీరు రాజ్యానికి వెళ్ళండి అన్నాడు. రాజు ఒక్క క్షణం ఆలోచించి రాక్షసుడితో, నువ్వు మాలో ఎవరిని ఆహారం చేసుకోవాలో తేల్చి చెప్పగలను. అయితే నువ్వు కాస్త ఓపిక పట్టాలి అన్నాడు. సరే, ఆహార విషయంలో ఎలాగో సర్దుకుంటాను. దాచక సంగతేమితో తేల్చు అన్నాడు రాక్షసుడు. అయితే విను, శివదత్తుడు రాజధానికి వెళ్ళి సైన్యానికి నాయకత్వం వహించి మణిపురి రాజు ప్రచండుడి మీద యుద్ధానికి వెళ్తాడు. శివదత్తుడు ప్రచండుణ్ణి ఓడించగలిగితే అతడే నా రాజ్యానికి రాజవుతాడు. నేను నీకు ఆహారమవుతాను. అలా కాని పక్షాన నేను రాజ్యానికి పోతాను. శివదత్తుడు నీకు ఆహారం అవుతాడు అన్నాడు. ఇందుకు రాక్షసుడు సమ్మతించి, శివదత్త, నువ్వు మారు మాట్లాడకుండా పోయి రాజు చెప్పినట్లు చెయ్యి. నువ్వు తిరిగి వచ్చేంత వరకు రాజు నా దగ్గర బందీగా ఉంటాడు అన్నాడు. శివదత్తుడు రాజు చంద్రసేనుడు చెప్పినట్లు రాజధాని నగరం చేరి సైన్యంతో బయలుదేరిపోయి ప్రచండుడి కోటను ముట్టడించాడు. వారం రోజుల తర్వాత ప్రచండుడు శివదత్తుడి చేతిలో ఓడిపోయాడు. అతడు శత్రురాజును బందీని చేసి చెరసాలలో ఉంచాడు. తర్వాత శివదత్తుడు రాక్షసుడి దగ్గరికి తిరిగి వచ్చాడు. అతడి వెంట ఉన్న ఒక అందమైన యువతిని చూసి రాక్షసుడు, ఎవరి పిల్ల అని కుతూహలంగా అడిగాడు. అందుకు శివదత్తుడు, యుద్ధంలో నేను ప్రచండుణ్ణి ఓడించగలిగాను. ఈమె ప్రచండుడి కుమార్తె మందాకిని. ఈమె మా మహారాజును ప్రేమించింది. వివాహమాడితే శరచంద్రిక రాజునే వివాహమాడతానని ప్రతిన పూనింది అన్నాడు. ఈ జవాబుకు రాక్షసుడు ఆశ్చర్యపోతూ, అయితే ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు. మహారాజు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈమెకు మనోవేద కలిగించటం న్యాయం కాదు. మహారాజును వదిలి నన్ను ఆహారం చేసుకో అన్నాడు శివదత్తుడు. రాక్షసుడు రాజు చంద్రసేనుడితో, రాజా, విన్నావు గదా, నీవేమంటావు అన్నాడు. చంద్రసేనుడు అయిష్టంగా, నా ప్రమేయం లేని ఆమె ప్రేమకు నేనెలా బాధ్యుణ్ణి? నేను ముందే చెప్పిన విధంగా ప్రచండుణ్ణి ఓడించిన మరుక్షణం నుంచి శరచంద్రిక రాజు శివదత్తుడే. మందాకిని ప్రతిన పట్టింది శరచంద్రిక రాజునే వివాహమాడతానని. కాబట్టి ఆమెను శివదత్తుడి వివాహమాడితేనే సమస్య తీరిపోతుంది అన్నాడు. వెంటనే మందాకిని రాక్షసుడితో, రాక్షసోత్తమా, ఇదంతా నేను ఊహించనిది. నా దృష్టిలో శరచంద్రిక రాజును వివాహమాడటమంటే చంద్రసేన మహారాజును వివాహమాడటమే. మహారాజు ఆడిన మాట తప్పని సత్యసంధుడు. ఆయన అన్న ప్రకారం శివదత్తుణ్ణి విడిచి ఆయనతో పాటు నన్ను కూడా ఆహారం చేసుకో. మహారాజుతో ఎలానో కలిసి జీవించలేను. కనీసం కలిసి మరణించే వరమివ్వు అన్నది. రాకుమారి మందాకిని మాటలు విన్న రాక్షసుడు నిర్ఘాంతపోయి ఒక్క క్షణం తన ఎదుట ఉన్న ముగ్గురికేసి పరీక్షగా చూసి, ఇంతకాలంగా నేను మానవులందరూ శారీరకంగానే కాక మానసికంగా కూడా అత్యంత బలహీనులనుకునేవాణ్ణి. స్వార్థం, పరపీడన, ఓర్వలేనితనం మూర్తిభవించిన అల్ప జీవులుగా వాళ్ళు నాకు కనిపించేవాళ్ళు. ఇప్పుడు మీ ముగ్గురిని చూస్తుంటే ప్రభుభక్తి, మృతుడి పట్ల ఆదరణ, ప్రేమానురాగాలు మనిషిని ఎంత ఉన్నతుణ్ణి, దైవాంశ కలవాన్ని చేయగలవో అర్థమవుతున్నది. ఇందువల్ల నేను తన రాజు కోసం ఆత్మార్పణకు సిద్ధపడిన శివదత్తుని వంటి ప్రభుభక్తి పారాయణుడిని, ఒక సేవకుడి రక్షణ కోరి ప్రాణాలివ్వటానికి వెనుకాడని రాజు చంద్రసేనుడి వంటి త్యాగ నిరంతుణ్ణి, ప్రేమించిన వాడి కోసం బలి కావటానికి సంసిద్ధురాలైన యువతిని, ఈ ముగ్గురిలో ఎవరిని చంపినా అది అతి హేయమైన కార్యమవుతుంది.
నేను సంతోషంగా మీ ముగ్గురిని విడిచిపెడుతున్నాను. ఈ క్షణాన్ని ఈ అరణ్యాన్ని వదిలి దూర తీరాలకు వెళ్ళిపోతున్నాను అంటూ ఆకాశంలోకి ఎగిరి క్షణాల మీద అదృశ్యమయ్యాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శివదత్తుడి ప్రవర్తన గురించి మనసులో నాకు కొన్ని సందేహాలున్నాయి. నిజంగానే అతడు గొప్ప ప్రభుభక్తి పారాయణుడైతే ప్రచండుడి చేతిలో ఓడిపోయి ఉండవచ్చు. అప్పుడు రాజు చంద్రసేనుడు రాక్షసుడికి ముందు వాగ్దానం చేసిన విధంగా శివదత్తుడు రాక్షసుడికి ఆహారమై ఉండేవాడు. కానీ అలా చేయక సర్వశక్తులు ఓడి ప్రచండుణ్ణి ఓడించాడు శివదత్తుడు. రాజు రాక్షసుడితో అన్న ప్రకారం ఈ పరిస్థితుల్లో రాజు రాక్షసుడికి ఆహారమైపోవాలి. యుద్ధంలో గెలిచాక యువరాణి మందాకిని ప్రసక్తి వచ్చి ఉండకపోతే శివదత్తుడు రాజై చంద్రసేనుణ్ణి రాక్షసుడికి ఆహారంగా వదిలిపోయేవాడే గదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీరుడు ప్రభుభక్తి పారాయణుడైన వాడెవ్వడు తన క్షేమాన్ని కాక ముందు రాజ్యక్షేమాన్ని చూస్తాడు. ప్రచండుడి చేతిలో ఓడితే రాజ్య ప్రతిష్ట మంట కలుస్తుంది. అందువల్లనే శివదత్తుడు శత్రురాజును సర్వశక్తులు ఓడి ప్రాణానికి తెగించి ఓడించాడు. అయితే ఇందువల్ల తన రాజు రాక్షసుడికి ఆహారమయ్యే ప్రమాదం ఉన్న మాట నిజం. కానీ శివదత్తుడు అప్పటి వరకు రాక్షసుడి ప్రవర్తనను సూక్ష్మంగా పరిశీలించి ఉండటంతో అతడికి రాక్షసుడిలో అంతో ఇంతో దయాగుణం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం ఉన్నట్లు గ్రహించాడు. అటువంటివాడు కేవలం తన ఆకలి తీర్చుకునేందుకు ఎవరినీ చంపడు. ఆ కారణంగానే శివదత్తుడు శత్రురాజును ఓడించేందుకు పూనుకున్నాడు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్నప్పుడు రాజు చంద్రసేనుడు తన భృత్యుడి ప్రభుభక్తి విషయంలో ఏమాత్రం పొరపాటు చేయలేదని రుజువవుతున్నది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.